వెల్కమ్ టు నిజం న్యూస్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి అంత లోతుగా మేము వెళ్ళదలుచుకోలేదండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే డాక్టర్ దాడికి గురయ్యారో అతను నా రూమ్మేట్. సో అతనికి ముందు న్యాయం జరగాలి. అతను మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాడు. అతని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఆమె చేసిన పనికి ఇన్సెక్యూర్గా ఉన్నారు. అంటే పని చేసుకోవాలంటే ఒక భయంతో ఉన్నారు. డాక్టర్ భయంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయగలుగుతాడు? ఒక్క పేషెంట్ కోసము 1000 మంది పేషెంట్లు, ఒక 2000 మంది ఓపీ ఉంటారు, 2000 మంది ఐపీ ఉంటారు. ఇంతమంది సర్వీసెస్ కుంటుపడతాయి కదా. నిన్న ఆమె చేసిన పనికి ఐసీలో మిగతా డాక్టర్స్ ఎవరు పని చేయలేకుండా అయిపోయినారు. ఒక 4 రోజులు కష్టపడి వాళ్ళ మదర్ ప్రాణాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినాం. అంటే ఆమె ఆరోగ్య పరిస్థితిని చాలా మెరుగుపరిచినాం. అట్లాంటిది ఆమె కృతజ్ఞత ఉండకుండా ట్రీట్ చేసిన వైద్యుని కొట్టడం ఎంతవరకు కరెక్టు? అది కాకుండా సోషల్ మీడియాలో అతని మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ ఫ్యాబ్రికేటెడ్ ఫొటోస్ పెడుతూ అప్పుడు లేని గాయాలు ట్విట్టర్లో ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్స్లో ఎక్కడి నుంచి వచ్చాయి గాయాలు? సో ఇదంతా కూడా ఎందుకు ఇంత చేయాల్సిన పనేముంది ఒక వైద్యుని మీద? ఇట్లా అంత కుట్ర ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇట్లాంటి అవి మరి ఆమెకు మానసికంగా ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మాకు తెలియదు. అట్లాంటిది ఉన్నా కూడా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలోంచి ఆ ఫోటోలు తొలగించాలి. మా డాక్టర్ మీద కొట్టినందుకు తగిన చట్టాలను ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళకి శిక్ష జరగాలి. ఇంకా జనరల్గా మీరు అడిగిన వాటికి మాకు ఇక్కడ స్పెషల్ ఫోర్స్ ప్రొటెక్షన్ అనేది సండే రోజు చాలా తక్కువ ఉంటుంది. సో మిగతా రోజుల్లో కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉండదు. బట్ ఓకే, సండే వివరాల ప్రకారం ఏఎంసీలో విధుల్లో ఉన్న పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి శివశంకర్ పై రోగి బంధువులు అకారణంగా దాడికి పాల్పడ్డారు. బూతుల పురాణం అందుకుంటూ తమపై భౌతిక దాడికి దిగారంటూ జూనియర్ డాక్టర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం.